నా పేరు భీమిరెడ్డి, మాది వెలుగొండ. అయితే నేను ఒక 22 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఆ పొలాని కోసం నాకు ఎరువులు DAP యూరియా అవసరం ఉంటే మా ఊళ్ళో ఉదయరెడ్డి అని వ్యాపారం వడ్ల బేరం పత్తి బేరం చేశాడు. అతని దగ్గర పిండి దొరుకుతుంది తీసుకుంటామని అడిగితే తీసుకుంటా అని చెప్పేసి వాట్సాప్ పెట్టిన ఫోటోలు పెడితే DAP ఉందనంటే మంచిగా ఉంటే తీసుకోవడం చెప్పిన తర్వాత ఒక వారం 10 రోజులకు తెప్పించిండు. 70 బ్యాగులు దింపుకొని ఈ మధ్యలో వర్షం పడకపోతే మేము కూడా దాన్ని వాడుకోలేదు, అట్లే సైలెంట్గా కూకున్నాం. అయితే 3-4 రోజు నుంచి వర్షాలు కుడుస్తున్నాయి కదా. ఆ వర్షాలు వచ్చే వరకు నాది ఒక 14 ఎకరాలు పచ్చి చేను ఉంది. పచ్చి చేనుకి ఎకరకు 2 ఎకరాల పచ్చి చేనుకి వేసిన విషయం కూడా వేసినా కానీ ఆ పిండి మంచిదా కదా అని బయట న్యూస్ వస్తున్నా కూడా ఎంత పట్టించుకోలేను. నాకు మొన్న తెలిసింది వీళ్ళు ఇట్లా ఉదయ్ వాళ్ళు పిండి అమ్మిండ్రు, అది నకిలీ పిండి అని చెప్పేసి ఇట్లా అరెస్ట్ చేసిండ్రు అని చెప్పేసి తెలిసినాక 3 రోజుల నుంచి నాకు ఒకటే భయం అవుతుంది. చేనుకోతే చేనుకాడికి వస్తే పిండి కరిగలేదు, అట్లే ఉంది. ఆయన మల్తనాడు వేరే అతన్ని అడిగితే ఉదయరెడ్డి వచ్చినాక మాట్లాడి అదేందో వాళ్ళ సంచులానికి ఇచ్చి మన డబ్బులు మనం ఇప్పించుకుందాం అని చెప్పేసి మధ్యలో మాట్లాడిన వ్యక్తి చెప్పిండు. సరేలే అని ఊకున్నాం. వచ్చిన తర్వాత నిన్న నైట్ ఏమో ఉదయరెడ్డి ఇంటికి వచ్చినా తెలిసినాడు. ఉదయ్కి ఫోన్ చేసిన నేను, ఉదయ్ ఎట్లా మరి మేము పిండి 70 సంచులు వేసుకున్నా కదా, నాకు చేను పిండి పని చేయకపోతే నా పత్తి చేను కౌలుకి వేసుకున్నాను, నేను కౌలు ఏం కట్టాలి, పిండి సంచులు పత్తి విత్తనాలు ఇవన్నీ ఏం కట్టాలి, నాకు డబ్బులు ఇప్పిస్తే నీ పిండి ఏదో నువ్వు వేసుకొని నాకు డబ్బులు ఇస్తే నేను వేరే పిండి తెచ్చుకుంటా ఉదయ్ అని చెప్పి అడిగితే అన్నది పిండి మంచిదో చెడో నాకు కూడా తెలియదు అని చెప్పేసి అన్నట్లు మాట్లాడుతున్నాడు. మరి మంచిదా కాదు అన్నప్పుడు చెడ్డ పిండి అయినప్పుడు నువ్వు సంచి పిండి 500-600 లాభం తిన్నావు అన్నప్పుడు నీకు చెడ్డ పిండి అని తెలుసు కదా. ఊళ్ళో మనుషులము మాకు ఇంత మోసానికి చేసిన ఉదయ్ ఇట్లా మరి ఎట్లా నా పరిస్థితి ఎట్లా, నేను ఇంకా ఇప్పుడు ఈ నుంచి ఇంకా 2 సార్లు పిండి వేయాలి, నేను ఇప్పటికి ఆ పిండికే నీకు 1,00,000 రూపాయలు బయట బాగా తెచ్చిచ్చిన, నేను పిండి వేసుకోవాలంటే నేను మళ్ళీ తెచ్చి పిండి తెచ్చుకోవాలంటే నా వల్ల లేదు, నాకు అదేదో పైసలు ఇస్తే నేను పిండి తెచ్చుకొని మళ్ళీ చేనుకి వేసుకుంటా, నాకు పంచాలి అని చెప్పేసి అడిగిన. అయితే ఇక ఆ పిండి సంచుల గురించి మాకు తెలియదు డూప్లికేట్ సంచులు మంచిదని చెడ్డ అని చెప్పేసి ఉదయరెడ్డి చెప్తే, సరే ఉదయం నాకు పిండి సంచి చెప్తే నేను కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ని సంప్రదించి అధికారులను అడుగుతా, నాకు పిండి ఇట్లు ఇచ్చినావు, నాకు డబ్బులు కావాలి కానీ నాకు న్యాయం చేయాలని నేను కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ సార్ని అడుగుతా పోయి అని చెప్పేసి ఎవరిని ఎవరైనా వేసుకోవు అని చెప్పేసి ఉదయం ఫోన్లో మాట్లాడింది. సరేలే అని చెప్పేసి నేను ఎడ్ల బండి 4 సంచులు మిగిలితే వేసుకొని బండి కట్టుకొని నారకల్ కలెక్టర్ ఆఫీస్లో అడుగుదామని పోతుంటే మార్గ మధ్యంలో వచ్చి ఉదయ్ వాళ్ళ తండ్రి తమ్ముడు నీ డబ్బులు ఏదో నీకు ఇస్తాం మలపనంటే నా పైసలు కొడితే నేను పిండి తెచ్చుకుంటా, నేను నీతో శత్రుత్వం లేదు, నీతో పంచాది లేదు, నాకు డబ్బులు ఏందో ఇస్తే నేను పిండి తెచ్చుకుంటాను, నేను చేనుకు పిండి వేసుకుంటా అని చెప్పేసి అడిగితే నువ్వు కొట్టు, నువ్వు ఎప్పుడు ఏం తప్పు చేయవా అజ్జేవా అని మాట్లాడుతుండ్రు. నేను కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి కలెక్టర్ గారిని న్యాయం అడిగేది ఏంటంటే నా పిండి నాకు అన్యాయం జరిగింది, నేను ఒక డిగ్రీ వరకు చదువుకున్నా, నాకు బయట పని చేసుకునే ఆధారం లేక వ్యవసాయం నా సొంత భూమి 3 ఎకరాలు ఉంటే 22 ఎకరాల కౌలుకి చేసుకుంటుందా. నాలాంటి యువత ఈ వ్యవసాయ రంగానికి రావాలంటే నాలాంటి యువతకు అన్యాయం జరగకుండా ఈ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు ఒకటి ఏం చేయాలంటే మాకు అన్యాయం జరిగింది, ఇప్పుడు వాళ్ళు ఏది కస్టడీలోకి పోయి నిన్న పోయినంత సేపట్లో నైట్ వరకు ఇంటికి వచ్చేసిండ్రు, మాకు న్యాయం ఏదో జరిగింది. పిండి సంచులు లాగానే ఉంటాయి, మేము మధ్యలో నష్టపోయింది ఒక రైతు మాత్రమే కదా, నాకు పిండి సంచులు లేవు, ఇప్పుడు రేపు చేనుకి వేసుకోవాలంటే నాకు పైసలు లేవు, నాకు దయచేసి కలెక్టర్ గారిని కోరుకునేది ఒకటి నాకు పిండి సంచులు నాకు ఇప్పిస్తే నేను పచ్చిని పిండి వేసుకుంటా, నా చేతి ఏమైందని నేను చేసుకుంటాను, నా బతికేది బతుకు, నేను ఎటువంటి పంచాయతీ పీకులాట అతనితో నాకు వైరం ఎటువంటి లేదు, నేను పొద్దున్న లేసే వ్యవసాయం కష్టం చేసుకుని బతుకుంటాను నేను అంతే. నేను ఒకటే కలెక్టర్ గారిని కోరుకునేది ఒకటే, నాకు న్యాయం జరగలేదు, నాకు పిండి సంచుల పైసలు ఇప్పిస్తే నేను పిండి తెచ్చుకుంటా. మొన్నటి వరకు అకాల వర్షాలు పడక చేను పాడైపోయినాయి, ఉన్నది ఇంత పిండి వేసుకుంటే ఎంతో అంత పడితే నేను కౌలు కట్టుకోవాలి, పిండి సంచులు ఇవన్నీ ఇలాగా మాకు 5-10 మిగిలితే లేకుంటే మీన పడతాయి. అదొకటే నేను మనవించి అధికారులను ఉన్నత అధికారులను అడుగునేది ఒకటే, నాకు పిండి సంచుల పైసలు నాకు కట్టిస్తే నేను పిండి తెచ్చుకుంటా, ఇంకంతే. నేను కోరుకునేది అదొకటే. నాగరికం కలెక్టర్ ఆఫీస్కి అంటే పోలీస్ సార్లు వచ్చి మధ్యలో వచ్చి ఏడుకోతున్నారు, ఇట్లా పిండి అంటే కలెక్టర్ ఆఫీస్ సార్ కనుపోయి మాకు న్యాయం జరగాలని చెప్పేసి అడగడానికి అనుకుంటుంటే ఏ న్యాయం జరిగినా పోలీస్ స్టేషన్ జరగాలి కదా అని చెప్పేసి ఉన్న పిండి సంచులు తీసుకొని మళ్ళీ కొంత పోలీస్ స్టేషన్ కడుకుందని తోలుకుపోతుంది సార్. అంతే, ఉన్న పిండి సంచులు మిగతా సంచులు రికవర్ చేయాలి కదా అని చెప్పి చెప్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ కడిపోయి కలెక్టర్ సార్ న్యాయం అడగాలని కూడా తీసుకురాకుండా అంతే.